వచ్చారా మీరు? అవును మేడం. సరే, ఇక్కడ సైన్ చేయండి. మీరు కూడా ఇక్కడే జాయిన్ అవుతున్నారా? అవును. మీ పేరేంటి? మానస. మీ పేరు? సుమతి. ఫ్రెండ్స్, మనం విడిపోతున్నామంటే చాలా బాధగా ఉంది. అంతా ఒక కళగా గడిచిపోయింది 3 years. మనం విడిపోతే ఏంటి, మన స్నేహం ఎప్పటికీ ఉంటుంది కదా. ఇప్పటికే పార్టీ లేట్ అయింది, ఇంకా ఇంటికి వెళ్దాం పదండి. జిఎన్ఎం కోర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ 5గురిలో ఒకరి లైఫ్ ఎలా ఉందో చూద్దాం. డాడీ, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు తల్లి. నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను డాడీ. నువ్వు అతనికి ఇచ్చి పెళ్లి చేయకుంటే నేను చచ్చిపోతాను. అరే, అలా ఎందుకంటావు? నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వు మాత్రం అలాంటి పని చేయకమ్మా. తల్లి, అతని గురించి నీకు పూర్తిగా తెలుసా? తెలుసు డాడీ. నా మీద నీకు నమ్మకం లేదా? సరే, అతన్ని రేపు రిజిస్టర్ ఆఫీస్కి రమ్మను. థ్యాంక్ యూ డాడీ. హలో సంజు. చెప్పు బంగారం. మా డాడీ మన పెళ్ళికి ఒప్పేసుకున్నాడు. రేపు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చే సంజు. నిజమా? తప్పకుండా వస్తా. ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నేనే మేడం. పెళ్లి కూతురు మరి? నేనే మేడం. సరే, ఇక్కడ సైన్ చేయండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఆఫ్టర్ 1 year తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా ఉందో చూద్దాం. బయటికి రా. నువ్వు తాగి వచ్చావా? అవునే, నేను తాగుతానే. నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నన్ను బాగానే మోసం చేసావు
తాగుతానా? తాగుబోతు సచ్చినోడా, నన్నే తాగుతాడంట. అంతే కదా పెట్టినా నేను. ఇక్కడుంది, ఇక్కడ రా బంగారం. మంచోడని పెళ్లి చేసుకుంటే నా జీవితాన్ని ఇలా నాశనం చేశాడని అనుకోలేదు. రోజు వీడి చేతులు నాశనం చేసేదాం కంటే ఒక్కడే చచ్చిపోతే మేలు. నన్ను తీసుకపోలేవుడా, తీసుకపో. డాడీ, ఈ పని నీకు చెప్పకుండా చేస్తున్నందుకు నన్ను క్షమించు డాడీ. కన్నవాళ్ళ ప్రేమ కాదనుకొని కోరుకున్న ప్రేమ కోసం బలి అయిన ప్రాణాలేను. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంకొకరి లైఫ్ ఎలా ఉందో చూద్దాం. ఎప్పుడు చదివేనా? అలా సినిమాకు వెళ్దాం రండి. వాము, మాకు రేపు ఇంటర్వ్యూ ఉంది మోనిక, మేము రాము. అదే జస్ట్ ఇంటర్వ్యూ కదా, తర్వాత చూద్దాంలే రండి. అయినా మేము పిలిస్తే ఎందుకు వస్తారులే, మీ దోస్తులు పిలిస్తే వస్తారు కదా. అరే అట్లా ఎందుకంటావురా, అలా పోదాం. కొందరి జీవితం ఎలా ఉంటుందంటే వాళ్ళు బాగుపడరు, అవతల వాళ్ళని బాగుపడలేరు. ఎలాంటి వారితో స్నేహం చేయాలో మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడు ఇంకొకరి లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూద్దాం. అరే నేను లైఫ్లో సెటిల్ అయినా కదా, మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఏంటో ఒకసారి కాల్ చేసి చూద్దాం. హలో రిషిత, బాగున్నావా? సుమతి, నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? నేను బాగున్నా రిషిత. సరే కానీ మా హాస్పిటల్లో జాబ్స్ ఖాళీ ఉన్నాయి, మన ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తారేమో అడుగుతావా? అరే నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నారా. ఇంట్లో పరిస్థితి ఏమీ బాగాలేదు. సరే రా రిషిత, నువ్వురా నీతో పాటు ఎవరైనా వస్తే తీసుకురా. ఈ జాబ్ వలన నీ పరిస్థితి బాగుపడుతుందేమో రిషిత. సరే, నేను రేపు వచ్చి జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ సుమతి. నేను బాగుపడితే చాలు అని ఈ రోజుల్లో నువ్వు నా గురించి ఆలోచించడం నా అదృష్టం. నీలాంటి స్నేహితురాలు ఒక్కరుంటే చాలు. అందరూ ఒకేలా ఉండరు, కొందరు మాత్రమే ఇలాంటి మంచి మనసు కలిగి ఉంటారు. మీరు కూడా జీవితంలో సక్సెస్ కాండి, మీకు తోచిన సహాయం ఇతరులకు అందించండి. ఇప్పుడు ఇంకొకరి లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూద్దాం. అమ్మా మానస, నాకు అనారోగ్యంగా వెళ్ళి కాస్త వంట చేద్దామా? ఏంటమ్మా ఎప్పుడు పని చెప్తావు? పోమా, నేను బిగ్ బాస్ షో మిస్ అవుతాను. ఎప్పుడు దీనికి ఫోన్ ఫిక్సే. ఎవరు ఇన్స్టాలో మెసేజ్ చేశారు, మళ్ళీ కాల్ మీ కూడా పెట్టారు. ఒకసారి ప్రొఫైల్ చూద్దాం. అబ్బా బాగున్నాడే. కాల్ చేయాలా వద్దాం? ఒకసారి చేద్దాం. ఎవరు ఇన్స్టాలో కాల్ మీద మెసేజ్ చేశారు? హలో, ఎవరు ఇన్స్టాలో కాల్ మీద మెసేజ్ చేశారు? మీ వాయిస్ చాలా బాగుందండి. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానండి. ఐ లవ్ యూ బంగారం. ఇంత అందమైన అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు. ఈ అవకాశాన్ని నేను ఎదుర్కోకూడదు. లవ్ యూ టూ. సరే, బాయ్ బాయ్. మమ్మీ వస్తుంది, తర్వాత కాల్ చేస్తా. అప్పుడేనా?
అరే ఉండు ఇంకా. ఆఫ్టర్ 6 months తర్వాత. హలో అరుణ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు లేకపోతే నేను చనిపోతా చూడు. అరే ఏమైంది సడన్ గా అంటే? నాకు కొంచెం టైం కావాలి. అదంతా నాకు తెలియదు. చేసుకుంటావా లేదా? ఇప్పుడు మన పెళ్ళికి డబ్బు లేవు. అర్థం చేసుకో. నీకు డబ్బే కదా కావాల్సింది. మా ఇంట్లో డబ్బు నగలు ఉన్నాయి, తీసుకొస్తా. నీకు ఇబ్బంది లేకుంటే నాకు ఓకే. సరే నువ్వు రేపు రైల్వే స్టేషన్ దగ్గరికి రా, నేను వచ్చి పికప్ చేసుకుంటా. సరే, వచ్చాక కాల్ చేస్తా. హలో అరుణ్, నేను రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడున్నా. ముందు నేను మ్యారేజ్ అరేంజ్మెంట్స్ చేశాక నేను తీసుకెళ్తా. ఇదిగో డబ్బు నగదు. సరే బంగారం, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను పెళ్లి అరేంజ్మెంట్స్ చేసి ఖచ్చితంగా వస్తా. సాయంత్రం 8 గంటలు. అది ఏంటి ఇంకా రాలేదు? ఒకసారి కాల్ చేద్దాం. అరే మోసపోయానా ఏంటి? నా మొహం మా ఇంట్లో వాళ్ళకి ఎలా చూపించను? దేవుడా, ఇక నేను బతకడం అనవసరం, చచ్చిపోతాను. ఫోన్లకు బానిస కాకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, చదువు మాత్రమే నమ్ముకున్నా అమ్మాయి లైఫ్ చూద్దాం. అరే నవీన్, అని జీఎన్ఎం కోర్స్ అయిపోయింది కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పురా, పెళ్లి చేసేద్దాం. అరే నీ కూతురు బాగా చదువుతుంది కదరా, పై చదువు చదివిపియవా? నా ఆర్థిక పరిస్థితి నీకు తెలిసిందే కదరా. నాన్న నాన్న. అరే తను వచ్చేసిందిరా. సరే నువ్వు వెళ్ళు. తల్లి వచ్చేసావా? నీ గురించే మాట్లాడుకుంటున్నావమ్మా. ఏమని నాన్న? ఇంకేంటి తల్లి, మీరేమి నీ పెళ్ళే కదమ్మా. వద్దు నాన్న, అప్పుడే నాకు పెళ్ళేంటి? నిన్ను చదివించే స్తోమత నాకు లేదు తల్లి, అర్థం చేసుకో. నాన్న నేను బాగా చదివి ఫ్రీ సీట్ తెచ్చుకుంటాను నాన్న, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాన్న ప్లీజ్. సరే నీకు ఫ్రీ సీట్ రాకపోతే పెళ్లి చేశాను, ఓకేనా? సరే నాన్న, ఎలాగైనా సాధించి చూపిస్తాను నాన్న. పొందే వరకు తల్లి తల్లి, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినావమ్మా. నిజం మాట్లాడే చెప్పేది నమ్మలేకపోతున్నా. పెళ్లి చేసి బరువు తెచ్చుకుందామని అనుకున్నాను తప్ప ఇలా ఒక ఆడపిల్ల నా పరుగులు పెడుతుందని అనుకోలేదు తల్లి. ఈ జన్మకి చాలమ్మా. నువ్వు లేనిదే నేను లేను నాన్న, నీ నమ్మకమే నా ఆత్మబలం. Tapi banyak.